మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. మన జ్యోతిష శాస్త్రంలో యోగాలు అనేవి చాలా అత్యంత ప్రాముఖ్యమైనవి. అంటే ఒక మనిషి జీవితంలో ఏమవుతాడు, ఎంత దూరం వెళ్తాడు, ఏం సాధిస్తాడు అనేది ఈ యోగాల ద్వారానే తెలుస్తుంది అంటారు. ఈ రాజయోగాలు కావచ్చు, ఇట్లాంటి యోగాలు. ఈ యోగాలు అయితే చాలా మందికి యోగం ఉన్నా కూడా కొందరికి ఫలించదు. కొందరికి యోగం లేకపోయినా కూడా బ్రహ్మాండంగా సూపర్ హిట్ అవుతుంటారు. ఇది పనిచేయదు. ఇది ఇట్లాంటి ఈ యోగాల్లో ఈ సమస్యలు ఎందుకు వస్తాయి గురుగారు? అసలు ఫస్ట్ మా ప్రేక్షకులకు చెప్పండి, యోగాలు అంటే ఏంటో చెప్పండి ఫస్ట్. ఇప్పుడు యోగం అంటే ఏంటంటే యోగించగలిగేటువంటిది, లేదా శుభ ఫలితాలు ఇవ్వగలిగేటువంటిది, లేదా మన అభివృద్ధిలోకి తీసుకురాగలిగేటువంటిది. ఇది ఏదైనా కూడా మనం యోగం అనే పదం వాడుకోవచ్చు. సో విషయం ఏంటంటే జ్యోతిషానికి వచ్చే వరకు అండి, మనకి లగ్నం చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, అంటే ఒక ట్రైన్ కి ఒక ఇంజన్ లాంటిది అన్నట్టు. ముంగట ఉన్నటువంటి ఒక ఇంజన్ లెక్క ట్రైన్ బోగిలన్నింటినీ నడిపించగలగాలంటే మనకి లగ్నం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దానితో పాటుగా చాలా మంది జ్యోతిషులు చేసే ఒక చిన్న పొరపాటు చెప్తారండి ఇక్కడ. అంటే యోగాల ముందు చెప్పే ముందు ఒక చిన్న పొరపాటు చేస్తుంటారు. ఏం చేస్తుంటారంటే ఈ లగ్నము కానీ, ఈ స్థానాలు కానీ, ఉచ్చస్థానం నీచస్థానం అని చెప్పి ఇవి చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు. కానీ ఫస్ట్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఉంటే ఏంటంటే మనకు 10th హౌస్ ఉంటుందండి. దీన్ని కర్మస్థానము అంటారు మనం. ఓకేనా? ఈ 10th హౌస్ కి ఉన్న ఈ లగ్నానికి ఉన్నటువంటి పరస్పరమైనటువంటి ఒక మిత్రత్వమా, శత్రుత్వమా, అసలు ఫస్ట్ ఈ రెండు ఉన్నటువంటి రిలేషన్షిప్ ఈజ్ ఇంపార్టెంట్. దీంతో ఏమవుతుందంటే అసలు ఆ వచ్చిన యోగాన్ని తను వాడుకుంటాడా వాడుకోడు, అది ఇంపార్టెంట్ కదా. యోగం లైఫ్ లో వస్తుంది, ఆపర్చునిటీస్ వస్తుంది. ఆ ఆపర్చునిటీ తను ఉపయోగించుకోగలుగుతాడా లేడా అంటే అది కూడా నీ కర్మస్థానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఏంటంటే లగ్నం ఎంత ఇంపార్టెంటో దశమ స్థానం కూడా అంత ఇంపార్టెంట్. ఇక మనం యోగాల గురించి వద్దామండి. మనకి 2 నెగిటివ్ ప్లేసెస్ అండి, 1 is 8th and 12th. ఓకేనా? అయితే కొన్ని రకాల గ్రహాల కాంబినేషన్స్ ఉంటాయి. ఉదాహరణకి బుధ శుక్రుల కలయిక ఉందండి, దీన్ని లక్ష్మీనారాయణ యోగము అంటారు. అంటే వీళ్ళకి దినదిన అభివృద్ధి పెరుగుతూ ఉంటారు. అంటే వీళ్ళ వయసు పెరుగుతున్నా కొద్ది వీళ్ళ ఆర్థిక స్థితి పెరుగుతూ ఉంటుంది. ఓకేనా? ఆ లక్ష్మీనారాయణ యోగం యొక్క లక్షణం. రెండోది ఏంటంటే జీవితంలో ఉన్న అన్ని రకాల భోగభాగ్యాలు అనుభవిస్తారు. చక్కటి పడక సుఖంతో పాటు అన్ని రకాల భోగభాగ్యాలు అనుభవిస్తారు. అనుకూలమైన దాంపత్యం ఉంటుంది ఈ బుధ శుక్రుల యొక్క కలయిక. బట్ ఇదే వెళ్ళి అష్టమమైనటువంటి లో లేదా ద్వాదశ స్థానం మీద పనిచేసినప్పుడు ఈ యోగం పనిచేయాలి. కానీ 8th and 12th లో సంభవించినప్పుడు ఏమైతే అది యోగ భంగం కూడా అవుతుంది. ఓకేనా? సో ఈ యోగాల గురించి అనేటువంటి టాపిక్ తీసుకున్నప్పుడు అండి ఫస్ట్ మెయిన్ గా తీసుకోవాల్సింది పంచమహాపురుష యోగాలు. మనకి పంచమహాపురుష యోగాలు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారాలు. మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారాలు. ఓకేనా? ఫస్ట్ ది హంసయోగం, అది గురువు వల్ల కలుగుతుంది. రెండవటువంటి యోగం శశాయోగం, అది శశి యోగం అని కూడా అంటారు. మూడవది మాలవ్య యోగం. నాలుగవది రుచక యోగం, అది కుజుడు వల్ల కలుగుతుంది. చివరిది భద్రయోగం, అది బుధుడు వల్ల కలుగుతుంది. సో మంగళవారం అధిపతి కుజుడు, అలా మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారాలు ఈ 5 వారాల అధిపతులకు అంటే ఈజీగా అర్థమవుతుంది అండి. సో ఇవి ఈ 5 యోగాలు విశేషమైనట్టు. ఇప్పుడు హంసయోగం ఉందనుకోండి, హంసయోగం ఉన్నప్పుడు గురువు వల్ల కలుగుతుంది. మంచి మేధాశక్తి ఉంటుంది, తెలివితేటలు ఉంటుంది, మంచి యోగ్యత ఉంటుంది, మంచి విద్యావంతులు అవుతారు, సొంత ఇల్లు ఉంటుంది, వాహనం ఉంటుంది, పుత్ర సంతాన యోగ్యత ఉంటుంది, చేతి కింద సేవకులు ఉంటారు, పని వాళ్ళు ఉంటారు, గౌరవ మంచి చక్కటి వాహనాలు ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. మరి యోగ భంగమయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు ఆ గురువు ఉదాహరణకు వక్రించున్నాడు కావచ్చు, ఆ గురువు మీద ఇంకేదైనా చెడు గ్రహాల దృష్టి ఉండవచ్చు, ఆ గురువుతో పాటు రవి కూర్చున్నప్పుడు గురువు అస్తంగతులు అవ్వచ్చు. సో యోగము అవయోగాలు అనేది ఒక పర్టికులర్ ఆఫ్ మాటతోటో, ఒక పర్టికులర్ ఆఫ్ ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, నేను ఒక 2-3 స్టేట్మెంట్స్ ఇవ్వడం వలన ఇది అర్థమయ్యే అంశం కాదట. ఎందుకంటే జ్యోతిష్యంలో ఒక 60% ఆఫ్ ద ఫలితాలు ఈ యోగా అవయోగాలతోటి ఆధారపడి ఉంటాయి. సో ఇప్పుడు అడిగిన ఒక క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వడిచి యోగాల మన టాపిక్ ని కూడా క్లోజ్ చేయలేం. ఇప్పుడు మనం 10 ఇంటర్వ్యూలు చేయాలి. వాస్తవంగా కూడా ఒక యోగాలే అని మనం మాట్లాడుకోవాలనుకుంటే ఒక్కొక్క యోగం ఏంటి, బుధాధిపత్య యోగం, వృచక యోగం ఉంటుంది, గజకేసరి యోగం ఉంటుంది, అమల యోగం ఉంటుంది, భేరీ యోగం ఉంటుంది. సో ఇలా రకరకాల చంద్రమంగళ యోగం ఉంటుంది. ఒక్కొక్క యోగం ఒక్కొక్క రకంగా పనిచేస్తుంటుంది, ఒక్కొక్క యోగం ఒక్కొక్క లగ్నానికి ఎలా పనిచేస్తుంటుంది, అదేవిధంగా కర్మస్థానాన్ని బట్టి వీళ్ళు ఎలా ఉపయోగించుకుంటారు, ఇలా ఎన్నో రకాలైనటువంటి అంశాలను మనం తీసుకోవాల్సి వస్తుంది. అయితే గురుగారు ఒకే జాతకంలో
శుభయోగాలు అశుభయోగాలు ఉండే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంటాయండి. శుభయోగాలు ఉంటే అశుభ యోగాలు. 9 గ్రహాలు ఉన్నాయండి. 9 గ్రహాలలో డెఫినెట్లీ మంచి చేసేటివి ఉంటాయి, చెడు చేసే ఉంటాయి, స్థానాలు కూడా ఉంటాయి కదా. సో ఒక్కొక్కసారి ఏమైందంటే దాన్ని ట్రాన్సిస్ట్ పొజిషన్ అంటే గోచారంకి వచ్చే వరకు మనం ఏం చేయాలంటే ఈ శుభయోగాలు మన దశాంతర దశలలో ఈ గోచారంలో ఎంతవరకు ఉపయోగపడుతుంది. అదే అవయోగాలు వచ్చినప్పుడు ఏమైతుంది, ఎప్పుడైతే నెగిటివ్ పీరియడ్ నడుస్తుంటుందో అప్పుడు ఈ అవయోగాల యొక్క ప్రభావం చూపిస్తుంది. ఈ రెండవదండి, ఒక వ్యక్తిగతమైన జాతకం తన జాతకంలో ఉన్న యోగ అవయోగాలతో డిసైడ్ అవ్వదు. గుర్తుపెట్టుకోండి ఫస్ట్. ఇది చాలా మంది ఇగ్నోర్ చేస్తారు. అంటే నీకు ఈ యోగం ఉంది కాబట్టి ఇలా జరిగిపోతుంది అట్లా. కేవలం తల్లిదండ్రుల యొక్క ప్రభావం ఉంటుంది, వివాహం చేసుకునే భార్య ప్రభావం ఉంటుంది, నీకు పుట్టేటువంటి ఒక పిల్లల ప్రభావం ఉంటుంది. ఇన్ని కలిపి నువ్వు అన్ని కలిపి నువ్వు చూసుకోవాలి. ఈ ఒక్కదాన్ని బట్టి ఉండదండి. అర్థమవుతుంది. సో ఒక యోగమైన ఒక అవయోగమైన ఇంతమంది మీద ప్రభావితం చేస్తారు. ఉదాహరణకి ఎవరికైనా ఒక పంచమ స్థానం నందు శని చండాల దోషం ఉంది అనుకుంటాం. ఒక భార్యకో భర్తకో ఎవరికన్నా వాళ్ళకి పుట్టేటువంటి పిల్లలు వాళ్ళకి కొంచెం హార్టిజం ఉండే ఛాన్సెస్ కానీ, డిజేబుల్ చైల్డ్ కానీ పుట్టే ఛాన్సెస్ కానీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో వాడి జాతకంలో పుట్టినటువంటి యోగం ఎలా డిసైడ్ అయింది మరి? ఎందుకంటే ఆల్రెడీ నీ జాతకంలో డిసైడ్ అయ్యి ఉంది కదా, నీకు ఇలా పుట్టాలని డిసైడ్ అయ్యి ఉంది కదా. భర్త జాతకంలో పంచమ స్థానం మీద గురుగ్రహ దృష్టి ఉంది అనుకుందాం, పంచమ స్థానం చాలా స్ట్రాంగ్ ఉంది అనుకుందాం. అప్పుడు ఏమైతుంది, ఈ శనిచండాల పంచమ స్థానం శనిచండాల దోషం ఆటోమేటిక్ కొంత కంప్రెస్ అవుతుంది కదా. పుట్టినోడికి కొంచెం మైల్డ్ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా వాడు సర్వైవింగ్ నేచర్ బాగుంటుంది. మళ్ళీ వాడు పుట్టిన జాతకాన్ని ఒకటి పరిగణనలోకి తీసుకోవాలి కదా. సో ఇట్లా ఇవన్నీ ఒకదానికి ఇంటర్లింక్డ్ అండి. ఇప్పుడు యోగాలు అనేది చాలా పెద్ద టాపిక్. ఎందుకంటే జ్యోతిష్యంలో మీ ఫలితాలు చెప్పాలంటే యోగంతో స్టార్ట్ అవుతుంది. జ్యోతిష్యంలో సుమారుగా 600 యోగాలు ఉన్నాయండి. 600 యోగాలు పరిశీలన చేయాలి ఒక వ్యక్తి యొక్క సామర్థ్యం నిలవాలంటే. సో అందులోనే అవయోగాలు ఉంటాయి. సుమారుగా 180 వరకు అవయోగాలు. 600లలో 180 వరకు అవయోగాలు. 600 యోగాలు ముఖ్యమైనటువంటి.